ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవస్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 15వ అధ్యాయంలో పరీక్షిత మహారాజు ధర్మదేవత భూదేవి ఇరువురు కూడా గోమిధనులా ఉండి కష్టపడుతూ ఉంటే వాళ్ళ యొక్క పరిచయం అడిగారు. కరిపుషుడిని దండించడం మొదలుపెట్టారు. అంటున్నారు, యస్య రాష్ట్రే ప్రజా సర్వాస్త్రస్యంతి సాధ్య సాధుభిః తస్య మత్తస్య నశ్యంతి కీర్తిరాయుర్భగో గతిః. సాధ్వి, ఏ రాజు రాజ్యమున ప్రజలు దుష్టులచే పీడితులగుదురో అట్టి దురాచార్యగు నరపతి యశస్సు పరమాయువు సౌభాగ్యము పరలోకము సర్వము నాశనమగును. ఏ రాజ్యములో అయితే ప్రజలందరూ కూడా దుఃఖితులు అవుతూ ఉంటారో, ఎవరికి ఆనందం ఉండదో, సంతుష్టులు కారో, ఇంకా దురాచారుల చేత పీడింపబడుతూ ఉంటారో అటువంటి రాజ్యమునకు రాజు అయినటువంటి ఆయనకి పరమాయువు తగ్గిపోతుంది. సర్వ యశస్సు కూడా ఆయనకి అంతరించిపోతుంది. సౌభాగ్యము పరలోకము ఉత్తమగతి అవన్నీ కూడా పోతాయి. ఏష రాజ్ఞ పరో ధర్మో హ్యార్తానాం ఆర్తి నిగ్రహ
అతయేనం వదిష్యామి భూతద్రుహమసత్తమం. పీడితుల కష్టములను తొలగించుటయే రాజు యొక్క పరమధర్మము. రాజు అన్నప్పుడు తన యొక్క రాజ్యములో అన్ని సుఖశాంతులతో ఉండడం కోసం ఆయన ప్రయత్నం చేయాలి. అధార్మికులని దండించాలి, దురాచారులను నిగ్రహించాలి. కాబట్టి ఎవరైతే పిలువబడుతూ ఉంటారో వాళ్ళ కష్టము తొలగించడమే రాజు యొక్క పరమధర్మము, గొప్ప ధర్మం అన్నమాట. అందువలన జీవహింసకుడు అసాధువునగు ఈ శూద్రుని సంహరింపగలను. కాబట్టి ఈ కారణముల ప్రకారము రాజు లక్ష్మణుడు శూద్రుడిని సంహరిస్తాను అనుకున్నాడు. కో వృశ్చస్తవ పాదాం స్త్రీన్ సౌరభేయ చతుష్పద మా భువం స్వాదృశో రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినా. సురభినందన, నీ 4 పాదములలో 3 పాదములు ఎవడు ఖండించినాడు? 4 పాదాలను ఉండవలసిన దానవు నువ్వు, 3 పాదములు నీకు ఎవరో కోసి ఖండించారు. వాటిని ఇంకా 1 పాదము కూడా అలలాడుతోంది. కాబట్టి ఎవరు నీకు దుర్గతి కలిగించారు? శ్రీకృష్ణానువర్తులు కౌరవంశీయులునగు రాజుల రాజ్యమున నీ వంటి దుఃఖితులు లేకుందురు కాక. ఇప్పుడు నాకు అంటబడ్డావు. ఇంతకాలము ఎవరు నా రాజ్యములో దుఃఖితులేమో అనుకున్నాను, కానీ ఇటువంటి దుఃఖితులకి ఎవరు ఉండకుండా ఉండుగాక, అంటే ఎవరికి కష్టములు కలగకుండా ఉండుగాక. ఎందుకంటే కృష్ణుడు యొక్క ఆజ్ఞను అనుసరించి అతని యొక్క ఆదేశం మేరకు ఈ రాజులు రాజ్యాన్ని ఏలుతున్నారు. కాబట్టి ఇలాంటి దుఃఖితులకు ఎటువంటి దుఃఖం ఉండకూడదు. వాళ్ళ యొక్క దుఃఖాన్ని నిర్మూలించడమే, తొలగించడమే రాజుల కర్తవ్యం కదా. ఆఖ్యాహి వృషభద్రం వహ సాధూనామ కృతాజసాం ఆత్మవైరూప్య కర్తారం పార్థానాం కీర్తి దూషణం. వృషభమా, నిరపరాధులకు సాధువులు అగు మీకు శుభము కలుగుగాక. మీరు నిరపరాధులు, ఆగు సాధు జంతువు కదా. కాబట్టి సాధువులు ఎవరికి కూడా కీడు తలపెట్టరు కదా. అటువంటిది మీరు కూడా ఇతరుల జీవులను హింసించరు. ఏదో పచ్చిక బయలు మేస్తూ పాలిస్తూ లోకానికి శుభం చేకూరుస్తూ ఉంటారు. కాబట్టి మీరు సాధువులు, అటువంటి మీకు శోభ కలుగుగాక. నిరపరాధులు, పాండవుల యశస్సును నాశనము చేయువాడు, నిన్ను కురూపినిగా చేసిన వాడు ఒక వ్యక్తి ఎవరో చెప్పము. కాబట్టి ఇప్పుడు పాండవుల యశస్సును నాశనం చేసిన వాడెవడు? నిన్ను కురూపిగా చేశాడు. ఆ ఎవరో చెప్పండి. జనేనాగస్యగం యుంజన్ సర్వతోస్య చమద్భయం సాధూనాం భద్రమేవ స్యాత్ అసాధుమనే కృతే. నిరపరాధులకు వ్యక్తులకు కష్టములు కలుగజేయు మానవునకు నా వలన భయమెప్పుడునూ ఉండదు. నిరపరాధులు ఎవరో అటువంటి వాళ్ళకి కష్టములు కలుగజేసేవాళ్ళు ఎప్పుడు కూడా భయాన్ని పొందుతుంటారు. సాధువులకి ఎవరు భయాన్ని కల్పించకూడదు కదా. అభయం ఇచ్చేటువంటి రాజు. నిరపరాధులకు వ్యక్తులకు కష్టములు కలుగు చేయు మానవునకు నా వలన భయం ఎప్పుడూ నుండును. రాజ్యములో ఇటువంటి దుష్కర్మలు ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి నా వలన భయం ఉండుగాక. అంటే దండిస్తేనే వాళ్ళకి భయం ఉంటుంది. ఇలా ఊరుకుంటుంటే భయం ఉండదు. ఎవరిష్టం వాడది. ఒక నియమం ఉండదు. ఎవరి కోసం ఇవన్నీను? దుష్ట నిగ్రహం జరిగినప్పుడే సాధువులకు శుభము కలుగును. దుష్టువులు నిగ్రహం చేయకపోయినట్లయితే సాధువులు సుఖం ఉంది, వాళ్ళు మెట్రికి పోతూ ఉంటారు. అడుగులో వీళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి సాధువులను రక్షించడం కోసము అసాధువులను దండించవలసిన అవసరం ఉంది. చేయాలి.
అనాగస్విహ భూతేషు య ఆగస్త్వం నిరంకుశః ఆహర్తాస్మి భుజం సాక్షాత్ అమర్తస్యాపి సాంగదం. జగత్తులో నిరపరాధులకు జీవులను హింసించి అపరాధియకు దుష్టుడు సాక్షాత్తుగా దేవతయేనను ఆభూషణయుక్తమగు వారి భుజమును ఛేదింతును. ఎవరైతే నిరపరాధులో అటువంటి జీవుని ఎవరైతే హింసిస్తూ ఉంటారో అటువంటి వాడు సాక్షాత్తుగా దేవత అయినావని అతనికి ఆభూషణం అటువంటి ఈ చేతులని ఛేదిస్తానని చెప్పాడు. అదే కదా భూషణం ఆభూషణం అంటే అవయవములే. రాజ్ఞో హి పరమో ధర్మ స్వధర్మస్థానుపాలనం శాసతోన్యాన్ యథాశాస్త్రం అనాపద్యుత్పదానిహ. శాస్త్రమును అనుసరించి తమ తమ ధర్మములను నిర్వహించిన వారిని కాపాడుట, శాస్త్ర విధిని ఉల్లంఘించి ఆపదరహితమగు కాలమున దుర్మార్గగాములకు వారిని శిక్షించుట అన్నది రాజు యొక్క పరమధర్మము. ఇంకేం చెప్పారు? రాజు యొక్క పరమధర్మం ఏమిటంటే ఎవరైతే పీడితులో వారి యొక్క కష్టములను నిర్మూలన చేయడమే రాజు యొక్క పరమధర్మము. ఇక్కడికి ఇంకోటి చెప్తున్నారు. ఇక్కడ శాస్త్రమును అనుసరించి ఎవరెవరైతే వాళ్ళ ధర్మాలని అనుసరిస్తూ ఉంటారో, నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళని కాపాడాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 4 వర్ణముల వారు, బ్రహ్మచర్య, గార్హస్థ, వానప్ర, సన్యాసము, ఈ 4 వర్ణముల వారు, 4 ఆశ్రమముల వారు వాళ్ళ యొక్క ధర్మములను పాటించున్నప్పుడు ఎవరైతే ఆ ధర్మములకు వ్యతిక్రమం కలిగిస్తూ ఉంటారో వాళ్ళని సంహరిస్తూ ఉండాలి. అదే రాజు యొక్క ధర్మం అన్నమాట. నిర్వహించిన వారిని కాపాడుట, శాస్త్ర విధిని ఉల్లంఘించి ఆపదరహితమగు కాలమున దుర్మార్గగాములకు వారిని శిక్షించుట, ఇవన్నీ కూడా రాజు ధర్మములు. అంటే దుష్టులని శిక్షించాలి, శిష్టులను రక్షించాలి. అదే రాజు యొక్క పరమధర్మము అని చెప్పి పరీక్షిత మహారాజు ధర్మదేవతతోటి, భూదేవితోటి ఆయన వాళ్ళకి ఊరట కలిగించే విధముగా ఇంటికి పెద్ద పెద్ద మాలలు పనిష్మెంట్. పరమధర్మము శ్రీధర్మవాచ అని చెప్పి ధర్మం ధర్మదేవత ఏముంటుంది? ఏ తత్వ పాండవేయానాం యుక్తమార్తాభయం వచ ఏషాం గుణగణైః కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః. ధర్మదేవత పలికెను, పాండవుల గుణగణములకు ఆకృష్టుడైన శ్రీకృష్ణ భగవానుడు రాయవారము మున్నగు కర్మలయందు నియుక్తుడయ్యను. ధర్మదేవత అంటుంది, అయ్యా ఓ మహారాజా, పాండవుల యొక్క మీ వంశం వాళ్ళ యొక్క గుణగణములకు ముగ్ధుడయ్యి భగవంతుడు తాను ఏం చేశాట? రాయవారము మున్నగు కర్మలు, రాయవారము కాకుండా ఇంకా ఆయన సారథ్యం వహించాడు, మంత్రులేగా సలహాలు ఇచ్చాడు, కూడా గురువులే ఉండి ఉపదేశం ఇచ్చాడు. ఇంకా ఎన్నో రకాల మంత్రులే ఉన్నాడు. కింకరుడే కూడా నేనేం చేయమంటావు ధర్మరాజు దగ్గర అడిగేవాడు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గుణములకు సద్గుణములకు భగవంతుడు వసుడు ఈ విధంగా చేశాడు. అట్టి పాండవుల వంశీయులలో నీవు మిగుల శ్రేష్ఠుడివి. అటువంటి పాండవులకు నువ్వు వంశీయులో ఉంటావు కాబట్టి నువ్వు కూడా గొప్పవాడవు. కనుక ఆర్తులకు వ్యక్తులకు ఇట్లు అభయమించడం నీకు తగినది. మీ యొక్క స్వభావం అది. ఇతరుల యొక్క దుఃఖాన్ని మీరు చూసి సహించలేవన్నమాట. అందుకని ఈ విధముగా ఆపదల్లో ఉన్నవాడికి అభయం ఇవ్వడం మీ యొక్క సహజ లక్షణము.
నవయం క్లేశ బీజాని యతస్యు పురుషర్షభ పురుషం తం విజానీమో వాక్యభేద విమోహితా. నరశ్రేష్ఠ, ఏ పురుషుని వలన ప్రాణులకు కష్టములు కలిగించు కారణములు ఉత్పన్నములగును మనమా పురుషుని విభిన్న వాక్యములచే మోహితులమై ఎరుగసారము. కాబట్టి నరశ్రేష్ఠుడా, ఎవరి వలన ప్రాణులు కష్టములు కలిగిస్తూ ఉంటాయో, ఆ కారణములు ఉత్పన్నములు అవుతూ ఉంటాయో, అవి ఎవరు కూడా వాళ్ళ యొక్క మాటలకు మోహితులు అయిపోతూ ఉంటారు. తెలుసుకునేవన్నమాట. పైకి చక్కగా కమ్మక కబుర్లు చెప్తారు, కానీ వెనకాల మన యొక్క చూస్తూ ఉంటారన్నమాట. కేచిద్ వికల్పవసన ఆహూరాత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావమపరే ప్రభుం. వేదజ్ఞానముచే నాపరింపబడిన కొందరు యోగులు లేదా కుతర్కములచే ఆవృతులకు నాస్తికులు తమకు తామే ప్రభు సుఖ దుఃఖములు అనుకుని, కొందరు దైవజ్ఞులు దైవమును గ్రహాదిరూపము దైవమును ప్రభు అనియు, మరికొందరి మీమాంసకులు కర్మను ప్రభు అనియు, ఇంకొందరు లోకాయుతికులు స్వభావమును ప్రకృతిని ప్రభు అనియు చెప్పుతున్నారు. రకరకాల జ్ఞానములు, రకరకాల మతములు. అందుకనేమిటినా యోగులు ఏమంటారట, కుతర్కములు చే ఆవృతకు నాస్తికులు వాళ్ళకే ప్రభువులు అనుకుంటారు. మనమే రాజులు, మనమే ప్రభువులు. వాళ్ళ కష్టములు వాళ్ళని వస్తున్నాయి. మనం చేసుకున్న కర్మే మనకి దుఃఖాన్ని సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. అందరూ ఏమంటారట, ఇదంతా కూడా గ్రహచారం. మన యొక్క సమయం బాగులేదు, ఇప్పుడు శని వస్తుంది కాబట్టి నా గాలి విరిగింది, ఏదో కారణం అన్నమాట. గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు మంచిది నీకు రాణింపు ఉండటం లేదు అనుకుంటారు. ఈ రకం కొంతమంది ఉన్నారు. మరికొందరు మీమాంసకులు ఏమంటారట, కర్మ ప్రభు, కర్మ ఎవరికి ఇంకా కొందరు స్వభావమును ప్రభు అంటూ ఉంటారు. అందులో ప్రభు ఎవరు, దేనివల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు కొంతమంది మన కర్మఫలితం వస్తున్నాయని, కొంతమంది మన గ్రహముల యొక్క సంచారం బట్టి వస్తున్నాయని చెప్పి, కొంతమంది ఏమో స్వభావం ఏం చేస్తాం ప్రకారం కర్మ వస్తున్నాయి అనుకుంటాం. అప్రతర్క్యాద నిర్దేశ్యాదితి కేశపి నిశ్చయం అత్రానురూపం రాజర్షే విమృశస్వమనీషయ. మనస్సునకు వాక్కునకు అందని వాడకు పరమేశ్వరుని నుండి సమస్తము కలుగుతున్నదని కొందరు చెప్పుతున్నారు. ఇంకా కొంతమంది ఏమంటారట, మనకి మంచి అయినా చెడైనా ఏదైనా సరే మనస్సునకు వాక్కునకు అందనటువంటి ఏ పురుషోత్తముడు ఉన్నాడో పరమేశ్వరుడు, ఆయన నుండి సమస్తము కలుగుతున్నది. అతని యొక్క ఆజ్ఞ ప్రకారము లేదా ఇచ్చ ప్రకారము ఇవన్నీ జరుగుతున్నాయి. ఏవం ధర్మే ప్రవదతి న సమ్రాడ్విజ సత్తమా సమాహితేన మనసా విఖేద పర్యచష్టతం. బ్రాహ్మణోత్తములారా, ధర్మదేవత ఇట్లు పలుకగా ఆ పరీక్షిన్ మహారాజు ఏకాగ్ర చిత్తముతో ఆలోచించుచు మోహము తొరిగిన వాడై ఆయనతో ఇట్లు పలికెను. ఇంకేమన్నారట, అందువలన ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఇష్టప్రకారం దొరుకుతున్నాయి కాబట్టి సమస్తము కలుగుతున్నది కొందరు అంటూ ఉంటారయ్యా. అందువలన ఓ రాజర్షి, ఈ వాదములలో ఏది సముచితమైన సిద్ధాంతమో దానిని నీ బుద్ధితో పరిశీలింపుము. హితమిత్తంగా చెప్పదు శాస్త్రం. ఆలమని విధంగా అంటూ ఉంటారు. కొంతమంది ఇంకా బుద్ధిమంతులు ఏమంటారట, మన యొక్క వాక్కునకు మనస్సునకు అందనటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన యొక్క ఇష్ట ప్రకారం సమస్తము కూడా జరుగుతోందని చెబుతూ ఉంటారు. కాబట్టి ఓ రాజర్షి, ఈ పై వాటిని పరిశీలించి నీ బుద్ధికి ఏ వాదము సముచితమైనది అనిపిస్తుందో
దాన్ని జాగ్రత్తగా బుద్ధితో పరిశీలించి నువ్వు నా యొక్క ఈ స్థితి కారణం తెలుసుకో. ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాట్ ద్విజసత్తమా సమాహితేన మనసా విఖేద పరిజచష్టతం. ఓ బ్రాహ్మణోత్తములారా, ధర్మదేవత ఇట్లు పలుకగా ఆ పరీక్షిన్ మహారాజు ఏకాగ్ర చిత్తముతో ఆలోచించుచు మోహము తొలగిన వాడై ఆయనతో ఇట్లు పలికెను. ఆయనకి మోహం ఏమిటి? ఇవన్నీ కూడా నేను వీటిని ప్రతిఘటించి అధార్మికులను నిర్మూలన చేయడమో లేకపోతే వాళ్ళకి శిక్ష ఇచ్చి నేను బాధ్యతలు కాపాడుతాను అనేటువంటి సంకల్పం అయితే ఉందో అది కూడా ఒక విధంగా మోహం. అప్పుడు ఆయన అనుకున్నాడు అనమాట, ఇది ధర్మదేవత యొక్క మాటలు దాన్ని విని ఏకాగ్రతతో ఆలోచించుకున్నట్ట. ఇది కనుక ఒకవేళ కాలం ప్రకారం జరుగుతున్నట్లయితే నేనేం చేయగలుగుతాను? ఇంకా ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఇష్టమైతే దానికి ఎదురు వెళ్ళడం కూడా మన పని కాదు అని చెప్పి అనుకుని, సరే భగవద్ ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటుంది, భగవంతుడు రక్షించాలనుకున్నట్లయితే రక్షింపబడుతూ ఉంటుంది అనుకున్నాడు. ఈ విధంగా అంటున్నట్ట, శ్రీరాజో వాచ ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మోసి వృషరూపధృక్ యదధర్మకృత స్థానం సూచకస్యాపి తద్భవేత్. ఆ రాజు పలుకుతున్నాడు, శ్రీరాజు వాచ, ధర్మజ్ఞుడా, అధార్మికులకు లభించు నరకాది స్థానములే అధర్మ సూచకులకు కూడా లభించునని ధర్మశాస్త్రములు చెప్పుతున్నవి. ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి నరకము లభిస్తూ ఉంటుందా, ఆ విధముగానే అధర్మాన్ని సూచించేవాడు, ధర్మాన్ని చేయమని చెప్పేవాడు, ప్రోత్సహించేవాడు, కర్త కారయుత ఏవి ఉన్నాయిగా, ఆ విధముగా పుణ్యమైన పాపమైన ఆ విధంగా అందరికీ వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా అధార్మికులు లభించుకు నరకాది స్థానములే అధర్మ సూచకులకు కూడా లభించునని ధర్మశాస్త్రం చెప్పుతున్నవి. అందువలన నీకు అనిష్టమును కలిగించిన వారిని గూర్చి తెలిసి చెప్పుడలేదు. కాబట్టి నీవు అనిష్టమును కలిగించిన వారిని గురించి తెలిసి చెప్పడం లేదు. నువ్వు అతన్ని శిక్షిస్తావు. ఆ శిక్షణ కనుక దైవములకు అనుకూలం కాకపోయినట్లయితే దాని వలన నీకు పాపం కలగచ్చు, కానీ రాజు నీకు పాపం కలగదు. రాజు కర్తవ్యం, కానీ నాకు అందులో పాపం కలుగుతుంది అనేటువంటి బుద్ధితోడు నువ్వు. అందువల్ల నీవు అనిష్టమును కలిగించిన వారిని గురించి తెలిసి చెప్పడం లేదు. కనుక నీవు నిజముగా వృషరూపునుడు ధర్మదేవతవి. కాబట్టి నువ్వు నిజముగా ఆ ఎద్దులపని ధరించినటువంటి ధర్మదేవతవి అని చెప్పి పరిషత్ మహారాజు నిర్ణయించుకున్నాడు. అథవా దేవమాయానూనం గతి ప్రగోచర చేతసో వచసాపి భూతానామితి నిశ్చయ. లేదా అలా కాకపోతే నేను ధర్మదేవత కాదని అంటావేమో. అలా అన్నట్లయితే దైవీమాయ యొక్క గతి నిశ్చయముగా జీవుల మనోవాక్కులకు అగోచరమై ఉన్నది. అంతే కదా, దైవమాయ ఎవరికి తెలుస్తుంది? ఏం తెలియదు. జీవుల యొక్క మనోవాక్కులకు అగోచరమైనటువంటి కనపడితే సాధారణ అయిపోవచ్చు, బుద్ధిమంతుడు సాధారణ అవసరం ఉంటాడు. కాబట్టి దైవమాయ యొక్క గతి నిశ్చయముగా తప్పకుండా తెలియదు. అందుకనే ఇటువంటి సందేహం లేదు ఇందులో. తప శౌచం దయా సత్యమితి పాదాకృతే కృతా అధర్మాంశైస్త్రయో భగ్నాస్మయ సంగమ ఐస్తవ. కృతయుగమున తపస్సు, శౌచము, దయా, సత్యము అను 4 పాదములు నీకుండేటివి. ఓ ధర్మదేవత, నువ్వు కృతయుగములో 4 పాదములతో చక్కగా ధర్మము అనుసరింపబడుతూ ఉండేది, సంచరిస్తూ ఉండేది. ఏమిటివి? తపస్సు, శౌచము, దయ, సత్యము. వానిలో
3 పాదములు గర్వము, స్త్రీ సాంగత్యము, మధుపానము వలన కలిగిన మత్తు అను అధర్మాంశముల ద్వారా భగ్నము కలగబడినవి. అందులో 3 తపస్సు. గర్వం వలన తపస్సు పోతుంది. తపస్సు చేసిన తర్వాత తపస్సులో గర్వం వచ్చిందనుకోండి, దాని ద్వారా అతనికి నాశనమే తప్ప ఎటువంటి తనక్కాని లోకానికి కానీ క్షేమం జరగదు. ఇక శౌచము, స్త్రీ సాంగత్యం వలన అది పోతుంది. ఇక మధుపానం చేసిన తర్వాత దయ ఉండదు, దాక్షిణ్యం పోతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయముల కారణముగా ఆ ధర్మము యొక్క 3 స్థానములు కూడా అంతరించిపోతూ ఉంటాయి. ఆ ధర్మాంశముల ద్వారా భగ్నము కాలబడినవి. ఇదానీం ధర్మపాదస్తే సత్యం నిర్వర్తయేత్యతః తం జిఘృక్షత క్షత్రియధర్మో అయమనృతేనైధిత కలిః. ఇప్పుడు నీకు 4వ పాదముకు సత్యం ఒక్కటే మిగిలి ఉన్నది. తపస్సు, శౌచముదయ, సత్యము 4లో 3 విడిపోయాయి. ఇంకా సత్యము ఒకటే మిగిలి ఉన్నది. దాని బలము మీదనే నీవు జీవించుతున్నావు. సత్యం కాస్తో కూస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ధర్మము చూడు ఉదయించడము, అస్తమించడము, రాత్రి పగలు సక్రమంగా జరుగుతున్నాయి. అధర్మ రూపుడకు కలి మెల్లగా అసత్యము ద్వారా పెరిగి నీ ఈ పాదమును కూడా గ్రహింపవలన తలంచుతున్నాడు. కానీ కలి ఏమిటా? తన యొక్క అసత్యమైన గుణము ద్వారా బాగా పెరిగి సత్యమనే గుణాన్ని కప్పివేయడం కోసము, లేదా ఆ పాదమును కూడా తను ఆక్రమించుకోవడం కోసం ఏసులను కోరుకుంటున్నాడు, తలంచుతున్నాడు. ఇయం భూమిర్భగవతాన్యాస్యతోరుభరాసతి శ్రీమద్భిస్తత్పదాన్యాసైః సర్వతాకృత కౌతుక. గోరూపమును ధరించిన పృథివీ యొక్క భారమును శ్రీకృష్ణ భగవానుడు హరించెను. గోరూపాన్ని ధరించిందే ఈ పృథ్వీదేవి. ఆవిడ యొక్క భారాన్ని భగవంతుడు అవతరించి తొలగించాడు. ఎటువంటి ఆవిడకి భారం లేదు. ఇప్పుడు శ్రీ సంపన్నములకు భగవత్ చరణ నిక్షేపముల ద్వారా ఆమె అంతటా శోభాయుక్తమై ఉండెను. ఆ భగవంతుడు విహరించిన కారణముగా ఆయన యొక్క దివ్య పాదాల వింద చిహ్నములు ఆ భూమి మీద అంకితమైన కారణముగా చక్కగా అంతటా కూడా శోభాయమానముగా ఈ భూదేవి ఉన్నది. సౌచర్య శృకలా సాధ్వి దుర్భగే ఓర్జితా సతీ అబ్రాహ్మణ్యాన్ నృపవ్యాజాః శూద్రా భోక్ష్యంతి మాం ఇతి. ఇప్పుడు ఈమె భగవానుచే విడువబడినదై అభాగిని వలె, ఆగ్రహీనుని వారి వలె కన్నీటిని విడసుతూ రాజసింహములను ధరించిన వారు బ్రాహ్మణ ద్వేషులకు శూద్రులు నన్ను అనుభవింపగలరని దుఃఖించుతున్నది. నేను ఒక అబలని, స్వతంత్రాలను కాదు కదా. అందుకని కృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత రాజులు క్షత్రియులుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ ద్వేషులు నన్ను అనుభవిస్తారు, రాజ్యాన్ని పాలిస్తారు. అంటే సుఖాన్ని చూపిస్తూ ఉంటారు అన్నమాట, సాధన చేస్తూ ఉంటారు, ఆ పృథ్వీ మీద అజమాయిషి చలాయిస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆవిడ దుఃఖించుతున్నది. ఇది ధర్మం మహీంచైవ సాంత్వయిత్వా మహారథః నిషాదమాదతే ఖడ్గం కలయే ధర్మహేతవే. వాళ్ళు కనుక నియమ ప్రకారం ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏరితే పర్వాలేదు, కానీ ఎవరి ద్వారా ధర్మము లోకములో ప్రచారం అవుతూ ఉంటుందో అటువంటి ధార్మికులు కనుక హింసించినట్లయితే భూదేవి బాధపడిపోతుంది అన్నమాట. ఈ విధముగా పరీక్షిత్తు పృథ్వీ ధర్మదేవతలను ఓదార్చి అధర్మమునకు కారణభూతులకు కలిని నాశనము చేయుటకు పదునైన ఖడ్గమును చేబూనెను. వీళ్ళను ఓదార్చి వాళ్ళ కలిగిన దుఃఖములను నివర్తింపచేయడం కోసము
సుఖం ఇవ్వడం కోసం చెప్పి వెంటనే ఆయన ఈ కారణమైనటువంటి కలిని నాశనం చేయడం కోసం చెప్పి తన దగ్గర తొదైన ఖడ్గానికి సారట. ఇదైతే AK-47 అయిపోతుంది. కానీ అప్పుడు ఖడ్గము తం జిఘాంసుమభిప్రేత్య విహాయ నృపలాంఛనం తత్పాదమూలం శిరసా సమాదాద్భయ విహ్వల. తన్ను చంపుటకు ఉద్యుక్తుడైన పరీక్షణ మహారాజును చూచి కలి భయకంపితుడై రాజచిహ్నములను విడచి ఆయన పాదములపై పడెను. ఎప్పుడైతే వీళ్ళని ఓదార్చి ఆ ఖడ్గాన్ని తీశాడో వెంటనే తెలిసిపోయింది మన ఆయువు ఊడిపోయింది. చెప్పి వెంటనే ఆయన తన రాజచిహ్నాలను వెంటనే మగుటాన్ని తీసి పక్కన పెట్టేసి ఆ పరీక్ష మహారాజు పాదలు పడ్డాడు అనమాట. పాదలు పతితం పాదయోర్వీర కృపయా దీనవత్సల శరణ్యో నావధీత శ్లోక్య ఆహచేదం అసన్నివ. దీనవత్సలుడు, శరణాగత పాలకుడు, కీర్తివంతుడు, మహావీరుడు ఎవరు? పరీక్షణ మహారాజు. ఆ పరీక్షణ మహారాజు గారు అటువంటి ఆయన పాదాల మీద కలి శరణాగత పాలకుడు శరణ పొందాడు. దాంతో ఇంకా చేయి కింద దగ్గర అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది చేయి కింద దగ్గర. అప్పుడు పాదములపై పడిన కలిని దయతో సంహరింపలేదు, పైగా నవ్వుతూ ఇట్లా పడి కోపంతో పోయిందని. వాళ్ళ యొక్క పరిస్థితుడికి మహాకోపం వచ్చేసింది. వెంటనే వద చేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే రాజ్యహాన్ని వదిలిపెట్టి శరణాగతి పొందాడు వెంటనే ఆయన్ని సంహరించకుండా నవ్వుతూ అంటున్నాడు అనమాట. శ్రీ రాజోవాచ నతే గుణాకేశ యశోధరాణాం బద్ధాంజలిర్వై భయమస్తి కించిత్ న వర్తితవ్యం భవదా కథంచన క్షేత్రియమదీయే తమ ధర్మబంధు. రాజు పలికెను, ఓ కలి, అర్జునుని వంశీయుల ఎదుట దోసిలోకి శరణాగతుడువైన నీవు ఏమాత్రమును భయపడనవసరము లేదు. ఆ అస్త్రం చూసేవాడు భయం వచ్చేసింది. ఉనికిపోతూ ఉంటే పాపం గత ఉనికిపోతున్నాడు, కింద పడ్డాడు నవ్వుతూ. ఆ యొక్క శ్రీకృష్ణుడు పట్టుకున్నామని అర్జునుడి యొక్క వంశీయులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర కానీ ఎవరిని ఈ విధముగా శరణ పొందినట్లయితే వాళ్ళకి ఇంకా భయం ఉండదు అని చెప్పి దోషులకి శరణాగతులు అయ్యి ఏమాత్రం నీకు భయం అవసరం లేదు. కానీ నా రాజ్యమున నీకు స్థానము లేదు, నీవు అధర్మమునకు సహాయకుడవు, కాబట్టి ఇక్కడ ఉన్నా నీకు వీల్లేదే, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఖాళీ చేసేయి జాగా. త్వాం వర్తమానం నరదేవదేహేష్వను ప్రవృత్తో అయమధర్మపూగః లోభో నృతం చౌర్యమనార్యమన్హో జ్యేష్ఠాచ మాయా కలహశ్చ దంభః. రాజు దేహమందున్న నీ వెంట లోభము, మిథ్య, చౌర్యము, దౌర్జన్యము, స్వధర్మ త్యాగము, అలక్ష్మి, కపటత్వము, కలహము, దంభము అంటే అహంకారము మున్నగు అధర్మములు ఉన్నవి. ఇదిగోమంటావు అంటే నువ్వు ఒక్కడి ఉంటావు ఉండదు కానీ నీకు ఎంతమంది ఉన్నారే, అది కూడా ఎవరున్నారట. పైగా నువ్వు అసలు ఉన్నది రాజు కాదు, నువ్వు సూర్యుడు రాజు వేషాన్ని ధరించావు. ఇది మోసం, అధర్మం. అటువంటి నీ దేహము కూడా ఈ లోభం ఒకటి, మిథ్య, అబద్ధము, శౌర్యము, దౌర్జన్యం, స్వధర్మ త్యాగం, అలక్ష్మి, కపటత్వం, కలహం, అహంకారం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంతమంది సంతానంతో ఇక్కడ నీకు వీల్లేదు. నవర్తితవ్యం తదు ధర్మబంధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే బ్రహ్మావర్తి యత్ర యజంతి యజ్ఞైః యజ్ఞేశ్వరం యజ్ఞపితాన విజ్ఞాః. అధర్మ సహాయక, నువ్వు అధర్మాన్ని సహాయం చేస్తూ ఉన్నావు కాబట్టి వద్దు. ఇక్కడ ఉంటూ నువ్వు వారి గుణగణాలు మించే అంతే.
అంతేనా? వాళ్ళ ధార్మికులు. ధర్మబద్ధంగా మనకి జరిగేటువంటి పనులని వాళ్ళు ఆటంకపరుస్తూ రకరకాలైనటువంటి పాడుకొని చేస్తున్నారు. ఎవరైతే అటువంటి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా శాసనమునకు శిక్షకి అర్హులే. కాబట్టి ఇక్కడ వీళ్ళు విలువమన్నారండి. ఖాళీ వెంటనే చదివి కొట్టేయాలి. నవర్తితవ్యం తధర్మబంధు ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే బ్రహ్మావర్తి యత్ర యజంతి యజ్ఞైః యజ్ఞేశ్వరం యజ్ఞపితాన విజ్ఞాః. కాబట్టి అధర్మానికి సహాయం చేసేటువంటి ఓ కలి, అందువలన యజ్ఞమును విస్తరింపజేయు యాజ్ఞికుల యజ్ఞములు చేత యజ్ఞేశ్వరుడు హరిని ఈ బ్రహ్మావర్తనము ఆరాధించుచుందురు. ఈ బ్రహ్మావర్తమైనటువంటి నా రాజ్యములో యాజ్ఞికులు యజ్ఞములు చేత యజ్ఞేశ్వరుడు ఆ శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారు. ధర్మముతోనూ సత్యముతోనూ విలసిల్లు ఈ బ్రహ్మావర్తమున నీవు నివసింపరాదు. ఏ ఒక్కడున్నా కూడా మొత్తం అంతా కూడా పాడు చేస్తాడు. కాబట్టి కొంచెం కూడా అసలు అవకాశం ఇవ్వకూడదు కదా. నియమాల విధంగా పాటించవలసిందే. నియమం లేకపోతే పక్క తప్పుకో అంతే. ఇక్కడ ఉంటాను నేను నియమాలు పాటించను, అధర్మాన్ని చేస్తుంటే కుదురుతుందా? నీ వలన చాలా మంది చెడిపోతూ ఉంటారు, అధార్మికులు అయిపోతారు, ధర్మం అంతరించిపోతుంది. కాబట్టి ధర్మముతోనూ సత్యముతోనూ చక్కగా విలసిల్లేటువంటి ఈ బ్రహ్మావరుడు రాజ్యంలో ఉండడానికి వీర్లేదయా అంటే కాడికి తెలిపో. యస్మిన్ హరిర్భగవాన్ ఇద్యమాన ఇద్యాత్మమూర్తిర్యజతాం సంతనోతి కామాన మోఘాన్ స్థిరజంగమానామంతర్బహిర్వాయురివైష ఆత్మా. ఇంకను ఈ బ్రహ్మావర్తమున యజ్ఞమూర్తియగు విష్ణు భగవానుడు యజ్ఞమునందు అర్చింపబడుచు యాజ్ఞికులకు శుభమును అమోఘములకు కామములను కోరికలను ఇస్తున్నాడు. ఇంకేమిటిట? ఈ బ్రహ్మావర్తములో స్వయముగా విష్ణు భగవానుడు యజ్ఞమూర్తి అయిన యజ్ఞముల ద్వారా అర్చింపబడుతూ యాజ్ఞికులు ఎవరు యజ్ఞం చేసిన వాళ్ళు శుభాలను చేకూరుస్తూ ఉన్నాడు. ఇంకా అమోఘములకు కామముల కోరికలని తీరుస్తూ ఉన్నాడు. ఈ హరి స్థావర జంగమములకు ఆత్మయ్య ఉన్నాడు. పైగా భగవానుడు ఎవరిట? ఆయన ఒక చోటే ఉండకుండా స్థావర జంగమములు అన్నిటి కూడా ఆయన పరమాత్మ స్వరూపుడు. ఆయన వాయువు వలె లోపల బయట అంతర్యామి రూపంతో ఉన్నాడు. ఆ భగవంతుడు వాయువు ఏ విధముగా మన యొక్క బాహ్యములోనూ ఉంది, లోపల ఉంది, ఆ విధముగానే భగవంతుడు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదయ్యా వెంటనే ఈ కోటిని ఆడిచేసి భగవంతుడు అంతలా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు అక్కడ భగవంతుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆయన సేవించబడుతున్నాడు. దీని ద్వారా? యజ్ఞముల ద్వారా అని పరీక్షిత మహారాజు కలిగి ఆజ్ఞించాడు. ఈ విషయం అంతా కూడా సూత గోస్వామి సౌనకాది మహర్షులకు అక్కడ నైమిసారణ సభలో చెబుతున్నాడు. శ్రీ సూత ఉవాచ పరీక్షితైవం ఆదిష్ట స కలిర్జాతవేవసు తముద్యతాసి మాహేదం దండపాణిమివోద్యతం. సూతులు పలికెను, పరీక్షిత మహారాజు ఇట్లు ఆదేశింపగా ఆ కలి పురుషుడు కంపిత కాసులగుచు దండధార్యకు యమును వలె ఖడ్గాస్తులకు ఆ రాజుతో ఇట్లు పలికెను. శాసనం గట్టిగా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. అందుకని ఆ క్షణములో పరీక్షిత మహారాజు కలిగి యమధర్మరాజు కనబడుతున్నాడు. యమధర్మరాజు గారి ఖడ్గము గదన పెట్టుకుని ఏ విధంగా ఉందో ఆ విధముగా ఆయన దృశ్యం కనబడి దాంతో వెంటనే హరిరాజు భయముతో వణిగిపోతున్నట్ట. వణిగిపోతూ ఈ విధంగా అంటున్నాడు. కలిరువాచ వత్స్యామి సార్వభౌమ భవాజ్ఞయా లక్షయే తత్ర తత్రాపి త్వాం ఆత్మేషు శరాసనం. సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేనెచ్చట నుండదలిచినను
ధనుస్సుపై బాణము నెక్కు పెట్టి ఉన్న నీవే నాకాయా ప్రదేశంలో ఆగపడుతుంది. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? ఈ పృథు అంతా కూడా ఎక్కడ వెళదామని అనుకుంటున్నావు, అక్కడెక్కడ నువ్వు ఈ యొక్క బాణాన్ని సంధించి దాన్ని కూడా సిద్ధంగా కనపడుతున్నావు. ఎక్కడికి వెళ్ళమంటావు? అన్ని చోట్ల కూడా నువ్వే శాసకుడుగా ఉన్నావు. తన్మే ధర్మభృతాం శ్రేష్ఠ స్థానం నిర్దేష్టుమర్హసి ఎత్రైవ నియతోవస్యే ఆతిష్టంస్తేను శాసనం. కాబట్టి ఓ ధార్మిక శిరోమణి, ఈ ఆజ్ఞను పాలించుచు స్థిరముగా నుండుటకు తగిన స్థానము నాకు చూపము. ఇదేశాడు అంటున్నాడు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా నువ్వు నాకే అక్కడ నువ్వు కనపడుతున్నావు కాబట్టి, అంతా నీ రాజ్యమే కాబట్టి నీ యొక్క ఆజ్ఞని ఎలా ఉంటే అలా ఉంటాను. మీరు చెప్పిన నియమాలకి నేను చవదాటకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా నేను ఉంటాను. నాకు కొన్ని సలహాలు చూపించండి. ఏమంటారు? గురువు అక్కర్లేదు, అందరూ పడుకుంటాను, ఆవుకు వేస్తాను. చూస్తారా? శ్రీ సూతోవాచ అభ్యర్థి తస్మై స్థానాని కలయేదదౌ యూతం పానం స్త్రియ శూనాయత్రాధర్మశ్చతుర్విధ. సూత మహర్షి కలుగుతున్నాడు. కలి ప్రార్థనను వినిన వాడై పరీక్షిత్తు వారికి జూదం, మద్యపానము, స్త్రీలు, జీవహింస అను స్థానమును ఇచ్చెను. అసట అసత్యము, మదము, ఆసక్తి, నిర్దయత అనువానితో కూడిన అధర్మము నివసించును. స్త్రీలు అంటే ఇక్కడ వేశ్యలు అన్నమాట. కాబట్టి ఆయా తోటలో పరీక్షిత మహారాజులు కలిగి నివాస స్థానం ఏర్పరిచాడు. సరిపోలేదు ఆయనకి. ఉండమంటారు బానే ఉంది, నాలుగేమిటి సరిసంఖ్య వాళ్ళ బేసి సంఖ్య వాళ్ళ కొన్ని కోపం ఉన్నాడు ఆయన. ఏమిటిది? పునశ్చయాచమానాయ జాత రూప మదాత్ ప్రభు తతో మృదం మదం కామం రజు వైరంచ పంచమం. ఈ నాలుగు ఉన్నా కూడా ఇక్కడ ఎవరు వెళతారు? వెళ్ళాలంటే ధనం ఉండాలి కదా, అది లేకపోతే ధనం. కాబట్టి పైన చెప్పబడిన 4 స్థానములను పొంది కలి మరల మరి ఒక స్థానమును అడుగగా పరీక్షిత్తు సువర్ణమునిచ్చెను. బంగారం ఇచ్చి పడేశాడు. దాని వలన అసత్యము, గర్వము, కామము, రజోమూలముకు హింస, ఈ 4 స్థానములు 5వదియగు శత్రుత్వము అన్నది కలి నివసించు ప్రదేశములైనవి. మనం ఎక్కడికి పోతే శత్రుత్వం వచ్చేస్తూ ఉంటుంది. ధనం ఉంటే దానికోసమే కదా. తల్లిదండ్రుల మధ్య కలహం, బిడ్డలైందో కలహం, చోట్ల కూడా అదే. అదే కానీ ఇవ్వకుండా ఉంటే అదే ఎవరెవతారు? డబ్బులు ఎవరు? ధన గర్వము చేత ఎందుకుంటారు? ఉన్నాడు. ఇంకా జన్మ ఐశ్వర్య సుఖ స్త్రీలో స్త్రీ ఐశ్వర్యం ఇల్లు కూడా మహాడీం చేస్తున్నారు. అమోని పంచస్థానాని యధర్మ ప్రభవత్కలి ఔత్తరేయేణ దత్తాని న్యవసత్తన్నివేశకృత్. అధర్మాశ్రయుడకు కలి ఉత్తరానందనులకు పరీక్షితుని ఆజ్ఞను శిరసావహించి ఆయనచే ఇయ్యబడిన ఈ 5 స్థానములయందు నివసింపసాగెను. ఉన్నంతకాలం మనం ఉందాం, తర్వాత మన ప్రభావం చూపిద్దామని చెప్పి లోపల సమయం కోసం వేచి చూస్తున్నట్ట. ఈ ఇందులో ఇది రాకపోతే ఎక్కడికి వెళ్తాం? అందుకోసమే తెచ్చిన భగవంతుడు కలిగి కదా, దానికోసమే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింహుతానాం పావని వైష్ణవ. 20 నిమిషాలు 5 కాదు 20 నిమిషాలు చెప్పాలి. కుడి మిల్లు
పరిస్థితిగా ఏం చేస్తామంటే అవినీతిని కలిగే ఆ అవినీతి అన్యాయం మహోన్నతులు ఒప్పుకుంటారు. ఎక్కువ వదిలిపోతే ఇప్పుడు 100 సంవత్సరం చెప్తారు. అందరూ రాజు నల్లబోయేడు ఉద్యోగులు ఆయన వంద కృషి దొంగతనం చేసినట్టు ఆయన చేయడు. ఏ పైన నేను చూసుకుంటాను ఎక్కడ ముక్కు మీద ఈ కేసు ఎటువంటి ఏంటంటే ఒకనాడు అంతకాలు ఎదురుగా అది కూడా కోపంగా అది అయిపోతుంది. హఠాత్తుగా ఆ మహాసంభవంతో ఆకాశాన్ని రైతు నడవడం ఆయన యాభై చేయడం ప్రత్యేక కార్యక్రమం దీన్ని చేయడం అదేదో అక్కడ కృష్ణుడికి ముందు నాకు తీసేయాలని ప్రయత్నించారు. ఎవరు తీయాలని అంటే పోతున్నారు అక్కడ అక్షగోపాల్ దానికి ఒక 50 సంవత్సరాలు ఒకవేళ అభివృద్ధి అభివృద్ధి కూడా రాజేస్తారు రాసుకోవాలి. ఆయన ఇచ్చినప్పుడు చెప్పేసి నాకు ఎవరికో ఇచ్చిన ఏ ప్రమాణం అక్షరంలో నిస్తుని సాక్ష్యం గోపాల్ గోపాల్ గోపాలుడు గోపాల్ గోపాలుడు సాక్ష్యం ఇప్పుడు మతం ఓట్లు అవినీతి అన్యాయం జరుగుతుందో సరైన పరిస్థితులు ఊహించదు. పరిస్థితులు అంటున్నాను నరకాలకు భయపడుతున్నారు. రాముడు రైతులు దీని మీద అపరాధ్యం వచ్చేవారు. కావున శాస్త్రం ఉంది. నలభై రూపాయలు కానీ ఎప్పుడైతే ఆ సబ్జెక్టులో కాస్త అధ్యయనం చేస్తుంది అక్కడ అన్యాయం అంటే భూతాలు పేదాలు కావాలని
శాస్త్రం అనండి సత్యాన్ని చెప్పారు అవినీతి వస్తుంది అవినీతి నమ్మకం వినయం కలుపుతూ ఉంటుంది ఆధార వెనుకతో అందుకే ఆశిస్తుంది హరే కృష్ణ 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 హరే రామ